మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమ. ఈరోజు మన హిందూ ధర్మం పరిస్థితి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ వల్ల హిందూ మతానికి ఒక మచ్చ వచ్చేలాగా, హిందూ మతం తిరుపతి దేవస్థానానికి ఒక మచ్చ వచ్చేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడంలో, దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అన్న ఉద్దేశంలో కూడా మన హిందూ ధర్మం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం మీద దీక్ష తీసుకోవడం జరిగింది. ఆయన దీక్షకి మద్దతుగా మా జగ్గంపేట నియోజకవర్గంలో మేము అప్పుడే గత 3 రోజుల నుంచి కూడా అన్ని దేవాలయాల్లో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా 108 కొబ్బరికాయలు కొట్టడం, లలితా పారాయణాలు చేయడం, కుంకుమ పూజలు చేయడం, అలాగే అనేక రకాల పూజా కార్యక్రమాలు చేసి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం గురించి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షకి మద్దతుగా ఉండాలని కూడా ప్రతి గ్రామంలో కూడా ఆయనకి మద్దతుగా దీక్షలు చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి మనం ఆలోచించుకోవాలి, ప్రతి హిందువు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, ప్రతి క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ అందరూ సమానమే, అందరినీ గౌరవించండి అని చెప్పి ఏకైక మతం హిందూ ధర్మం. ఏకైక ధర్మం హిందూ మతమే. మన యేసుప్రభుని దండం పెట్టుకోండి, అల్లాని దండం పెట్టుకోండి, కృష్ణుని దండం పెట్టుకోండి, రాముని దండం పెట్టుకోండి అని చెప్పి మతం ఏదన్నా మన ప్రపంచంలో ఉందంటే హిందూ ధర్మం ఒకటే ఉంది. కాబట్టి ఇది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకుని మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకునే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. ప్రతి హిందువు కూడా ఈరోజు, ఎందుకంటే ఇది మేము రోడ్డెక్కి దీక్షలు చేయగలం, రోడ్డెక్కి రాస్తారోకోలు చేయగలం, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అని చెప్పి రోడ్డెక్కి ప్రతి హిందూ చాలా ఇదిగా దాన్ని ఖండించి రోడ్డెక్కగలడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడంటే, ఆయన గుడుల్లో దీక్షలు చేయండి, గుడుల్లో పూజలు చేయండి, మన గుడుల్ని మనం కాపాడుకునే విధంగా మన హిందూ ధర్మాన్ని రక్షించుకోండి, అంతేగాని ఇలాగ రోడ్డు ఎక్కి దీక్షలు చేయొద్దని చెప్పడంతో మా హిందూ సమాజం కానీ ఈరోజు మా జగ్గంపేటలో ఉన్న మా జన సైనికులు, మా మండల నాయకులు అందరూ కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ దీక్షలు చేయడం జరుగుతుంది. పొద్దునుంచి కూడా ఈరోజు ఇక్కడ 108 కొబ్బరికాయలు కొట్టి 108 మందితో లలిత పారాయణం అవి చేయించి, అలాగే మేమందరం కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీలో ఉన్న నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకోవాలి. నాయకుడు ఏం చేస్తున్నాడు, అది తప్పా రైటా అన్నది కూడా వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే హిందూ ధర్మం ఉంటేనే మనందరం ఉన్నాం, హిందూ ధర్మం లేకపోతే ఈరోజు ఈ ప్రపంచమే లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియబడుతున్నాను. నమస్కారం. ప్రపంచానికే దేవుడు అని చెప్పుకుని మన వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే పెద్ద ఆస్తులు ఉన్న దేవుడు, ప్రపంచానికే మనం హిందువులందరూ నమ్మి దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా అపవిత్రం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లడ్డూ మీద కూడా డబ్బు సంపాదించుకుని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడంటే మన రాష్ట్రం ఈరోజు సిగ్గుపడవలసిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి దాని మీద 1000 కోట్లు సంపాదించుకుని ఆయన ఆఖరికి తిరుపతి లడ్డూ మీద కూడా డబ్బులు సంపాదించుకునే పరిస్థితిలోకి ఆయన వెళ్ళడం అన్నది సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మా నాయకుడు దీని మీద చాలా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హిందూ దేవస్థానాలకు గల భూములు కానీ ప్రతి దేవుడికి ఈరోజు రాజులు జమీందారులు కానించి అందరూ మామూలు సామాన్యులు కూడా భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములన్నీ అన్నక్రాంతం అయిపోయాయి. అవన్నీ కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ అన్నా సరే దాన్ని గుర్తించి అవన్నీ బయటికి తీసి దేవస్థానాలకు ఇచ్చి, దేవస్థానాలన్నీ కూడా హిందూ ధర్మం కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా హిందువులకి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్
హిందువులకి ఒక కమ్యూనిటీ హాల్లాగా హిందువులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి సామాజిక భవనం ఉండాలని చెప్పి ఈ వేదిక మీద కోరుకుంటాం. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.